తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలకి గతంలో రాజధానిలో మేము ఫ్లాట్లు ఇస్తున్నాం, ఇది మా నిబద్ధత అంటూ మాట తప్పని వీరుణ్ణి నేను, మడమ తప్పని ధీరుణ్ణి నేను అంటూ పొగిడించుకున్న జగన్మోహన్ రెడ్డి మరి అదే ప్రజలకి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు ఇస్తున్న లోకేష్కి ఉన్న తేడా ఏమనుకోవచ్చు అంటారు? ఎవరు మాట తప్పారు, ఎవరు మడం తిప్పారు, ఎవరు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు అనుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ వేశారు బాబు. జై అమరావతి. ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం. అతను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మాట తిప్పడం, మడని తిప్పడం వాగ్దానంతో ప్రజల్లోకి వచ్చాడు. 30,000 ఎకరం చాలపోతే ఇంకొక 10,000 ఎకరం తీసుకొని అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనకు ఒక 60 సీట్లు ఉన్నాయి, ఒక 45-50 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం, మడని తిప్పడం అనేది దానికి అర్థం ఆయనకి తెలియాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, పిసిసి రద్దు అన్నాడు ఉద్యోగస్తులకి. మాట తప్పను, మడని తిప్పను. 2, ఈయన పేదలకు భూములు ఇవ్వటం అనేది సెంటు భూమి మంగళగిరిలో కానీ మరి అమరావతిలో కానీ సెంటు భూమికి ఈయన ఫోటో ఒకటి ఉండాలి. ఈయన ఇచ్చింది సెంటు. మాట తప్పం, మడని తిప్పం. ఇలాగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అది ఆయన వాక్ దాటి అది ప్రజలకు అర్థమైంది. మాట తప్పడం ఏంటో, మడ తిప్పడం ఏంటో. మాట వరుసకే మాట తప్పం, మడ తిప్పం అంటాడు. ప్రజాపాలనలో కాదండి, ఇన్కంలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నైజం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అదేమంటే చేతులు నెత్తి మీద పెడతాడు పిచ్చి మాయకు ప్రజలు. సరే, ఆ సబ్జెక్ట్ పెడితే ఈ లోకేష్ గారిని పప్పు, గిప్పు, సవట, సన్నాసి, కర్జూరు నాయుడు, ఆ నాయుడు, ఈ నాయుడు అన్న యదవాళ్ళందరికీ ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వస్తా. 3,650 పట్టాలు ఒక్క మంగళగిరిలో. రోజా గారు వినండి మీరు, మంగళగిరిలో లోకేష్ గెలమును ఒక్క మగాడైతే అని చెప్పి విర్రవీగిన యదవాళ్ళందరికీ చెప్తున్నాం. 3వ స్థానంలో 90,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఆ ప్రజలు. వాళ్ళకి 3 సెంట్లు ఆక్రమించుకున్నా, 4 సెంట్లు ఉండా, సెంటు ఉండా, 2 సెంట్లు ఉండా, ఎవరికి వాళ్ళకి 3,650 పట్టాలు ఇచ్చిన ఘనత. మీరు పప్పు అని ఎగతాళి చేశారే, ఆ అశోక్ సామ్రాట్ నందమూరి తారక రామారావు మనవడకు దక్కింది. మీరు దక్కించుకున్నారు 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం, మడ తిప్పం. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నామండి వార్తలు కూడా. మన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన ఎవరండి? కాదండి, అంతకుముందు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు అయ్యప్ప స్వామి మాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా. పాపం ఆయన పొగడతాలంటే చిరునవ్వు నవ్వుతాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ తొక్కుతున్నారా అని వీళ్ళకి తెలియలే. వీళ్ళంతా ఈయన పొగుడుతుంటే, ఇలాంటి నాయకుడు, ఇలాంటి శక్తి గల నాయకుడు ఈ దేశంలో ఎక్కడా లేడని 2 చేతులు ఊపుతా. అబ్బబ్బబ్బా, అసలు ఈ దేవర తల్లి కాడ ఒంట్లోకి వచ్చేది దేవర. అలాంటి ఉగ్రరూపం వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ 21లో పూర్తి చేస్తాం, 22లో పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పడం, మాట తిప్పడం. అనిల్ కుమార్ యాదవ్ అదొకటి. కృష్ణదేవరాయల మీద ఊడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్న అనిల్ కుమార్ యాదవ్ ఇంతవరకు రాజకీయ సన్యాసం పుచ్చుకోను లేదు, పార్టీ సభ్యత రాజీనామా చేయలేదు. ఈయన రేపు వచ్చి ఏం పగడ చెప్తాడని ఇట్లా ఒక్కరేందండి. ప్రతి ఒక్కడు మాట తప్పడం, మడ తిప్పడం, మాటలు ఆడటం తప్పితే వీళ్ళు ఏదంటే ఫోటోలండి. అసలు గెట్టురాల మీద ఫోటో, బియ్యం బండి మీద ఫోటో, బియ్యం కార్డు మీద ఫోటో, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఫోటో, రేషన్ కార్డు మీద ఫోటో. అసలు గెట్టురాల మీదే ఫోటో వేశారంటే ఇక తగ్గినట్లు ఫోటోలు ఇవ్వడం పెద్ద గొప్ప ఏముంది? ప్రజల సొమ్ము వీళ్ళ ఫోటోలకి ఎన్ని కోట్లో సాక్షి ఇచ్చాడు వాడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టగానే ముందు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారు? వాడు 3,000 కోట్ల కుంభకోణం ఢిల్లీ దేవదాలిది, తెలంగాణ కవితది, మిథున్ రెడ్డి ఎంపీ గారిది. మరి ఆయనకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చిందో ఏమో మరి అర్థం కావట్లా. అసలు సిఐడి వాళ్ళంటే గవర్నమెంట్ ఇదే ఐఏఎస్ ర్యాంకులే కదా. వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీ చేయనియండి. మీరు ముందుగా స్టే ఇస్తే వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తారు? బందా మీరు మళ్ళీ ఎప్పుడూ ఎంక్వైరీ చేసుకోమంటారు. ఆ లోపు ఇది ఉన్నది కాస్త మాయం చేస్తారు వీళ్ళు, మాయా మహాచంద్రులు వీళ్ళు.
మాట తప్పరు మడ చెప్పరు అలాంటి వ్యక్తులు వీళ్ళు. మరి వీళ్ళు ఎందుకు మరి స్టే ఇస్తారో మరి ఎందుకు ఇస్తున్నారో ఉపయోగం ఎప్పుడు దాన్ని తేల్చాల్సింది సిఐడీలు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఈ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో కూడా డాక్టర్ ప్రభావతి ఆమె చెబుతుంది కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేమన్నా ఊత పదం అయింది అనుకోవాలంటారా ఈ వైసీపీ నాయకుల అండర్లో పనిచేసిన వాళ్ళందరికీ? ఇది మేము ట్రైనింగ్ ఇస్తామండి. ఇది ట్రైనింగ్ ఇచ్చిందే ప్రతి వాళ్ళు. మా ఇప్పుడు వనవన విషయం కూడా మొదట్లో నాకు తెలియదు, నాకేం తెలియదు అన్నాడు. ఇట్లా ఈ ఇప్పుడు ఈ వాడి పేరు నాని గారు అప్పుడు ఆ బియ్యం కుంభకోణంలో నాకు తెలీదు మాకేం గుర్తులేదు అని అంటాడు. వాడు కోట్ల కుంభకోణం బియ్యం పేదలు తినే బియ్యంలో మట్టి కొట్టినాడు. వాడు పేరు నాని గారు వాడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి ప్రతి వాళ్ళకి ఈ ప్రభావితాన్ని నాకు తెలియదు, నాకు గుర్తులేదా? ఏమమ్మా నీకు అసలు నువ్వు డాక్టర్ ఎట్టయ్యావు, సూపరింటెండెంట్ ఎట్టయ్యావు నాకు చెప్పు. నీకు మతి మరుపు ఎక్కువగా ఉంది, వాస్తవమే. నువ్వు పోలీసుల కాడ నీకు మతి మరుపు ఉందని నువ్వు ఒప్పుకున్నా తెలియదు, గుర్తులేదన్నావు. నువ్వు ఈ డాక్టర్గా ఎట్లా చేసావు సూపరింటెండెంట్గా? మరి రోగులకి ఎట్లా నువ్వు ఈ సహకారాలు తెచ్చావు? ఒక్కసారి చెప్పమ్మా ప్రభావతి గారు. ఎందుకమ్మా, ఎందుకు నువ్వు అబద్ధాలు తప్పించుకుంటా? ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? మళ్ళా పిలుస్తారు నిన్ను. ఇది మాత్రం ప్రభుత్వం కానీ సిఐడి వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం వీళ్ళ మాత్రం అసలు అదే జగన్మోహన్ రెడ్డి 3rd డిగ్రీ ఇచ్చి నిజంగా ఇచ్చేవాళ్ళు. వీళ్ళు నా పని చేయాలండి. వీళ్ళకి 3rd డిగ్రీ ఇస్తేనే మహిళల చేత పోలీసు చేత 3rd డిగ్రీ ఇస్తే ఒక్కొక్కళ్ళకి అసలు ఎన్నో రోజులు పట్టదు. ఈ 3 రోజులు 4 రోజులు అవసరం, 24 గంటలు అవసరం. 1 గంటలో బయటకు కక్కేస్తారు. అది చెయ్యాలి. అది చేయిన దాకా వీళ్ళు చెప్పరు. మరి ఎట్ట సూపరింటెండెంట్ అయిందో డాక్టర్ అయిందో మాకు గుర్తులేదనిది, మర్చిపోయాననిది. మరి ఇంత గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఈమె ఎన్నాళ్ళు 4 సంవత్సరాలు చేసిందంటే మరి ఎట్లా ఈమె మెయింటైన్ చేసిందో సూపరింటెండెంట్గా మాకు అర్థం కావట్లా. ఒకసారి చెప్పమ్మా, నువ్వు ప్రజలకు ఏ రకంగా సౌకర్యం ఇచ్చావు మరి చెప్పు. అది మర్చిపోయావు. జీతం తీసుకోవటం మర్చిపోలేదుగా. మరి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము లక్షల కోట్లు నెల 1వ తారీఖున జీతం తీసుకుని జబ్బులో బ్యాగులో పెట్టి ఇంటికి తీసుకెళ్ళావు. అది మర్చిపోలేదుగా ప్రభావతమ్మ గారు. ఈ మర్చిపోయావు ఎట్లా? అదేనండి, ప్రతి వాళ్ళు పైనుంచి కింద దాకా మాట తప్పడం మడ చెప్పడం అంటాం, ప్రజలను నమ్మీయటం. వీళ్ళు వెనక జేబులో అసలు కథ మనీ 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 మనీ. ఇలాంటివి ఉంది వీళ్ళ ప్రవర్తన. సరే, ఇదంతా ఒకే అనుకుందాం. నీకు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్న ఈ మధ్య చూస్తేనేమో మా బంధువుల ఫంక్షన్ దగ్గర ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎందుకని నోటీసులు తీసుకోవడానికి కూడా భయపడి అండర్ గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటారు? ఊరిక మేము మాట చెప్పం అంటే నువ్వు పొద్దాకులేదు ఉండేది. మరి నోటీసులు తీసుకోవడానికి కూడా భయపడే పొజిషన్ ఎందుకు వచ్చారు? అసలు మేము మాట చెప్పం మా నాయకుడు చెప్పి మేము చెబుతున్నాం, మేము తెలుసుకో అన్నావా? మేము కోర్టు రికార్డు తగలబెట్టిన కథానాయకులవి. ఏది ఇతని మీద ఉన్న అభియోగాలు అసలు ఇదిగో ఎన్నాళ్ళు తప్పుకుంటాడండి. ఎలక బక్కలో పోతే రైతు ఏం చేస్తాడు? పొగ పెడతాడు, లేకపోతే గులకలు వేస్తాడు, లేకపోతే కోరాబాను పోతాడు. సకల చర్యలు చేస్తారు. పోలీసులు కూడా చూస్తారు. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటారు. ఎంత దూరంగా వెళ్తే నీకు అంత పనిష్మెంట్ ఉంటుంది. ఇది తప్పదు. ఇవన్నీ మాట తప్పడం మడ తెప్పిడే రకాలే. ఇప్పుడు మా ముఖ్యమంత్రిగా శివ రాజకీయాలు మాట తప్పం మడ చెప్పం. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం, అనంతపురం జిల్లా అదేది రాప్తాడే వెళ్తున్నాం. అక్కడ వాళ్ళ అంతర్గత కలహాల్లో ఏదో జరిగింది ఒక బీసీ కార్యకర్త. దానికి అసలు శవాన్ని పరామర్శించడానికి ఎందుకు పోతాడో నాకు తెలియదు. ఇప్పుడు అది జరిగి కూడా వారం పైన అయిపోయింది. అవును, ఇవాళ ఎందుకు? వారం రోజులైంది. నువ్వు ఏం చేస్తున్నావు? వారం రోజులు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడువి. నువ్వు అసెంబ్లీకి పోవు, ప్రజల సమస్యలు మాట్లాడవు. ఇదే సంఘటన నువ్వు అసెంబ్లీలో మాట్లాడొచ్చుగా. నువ్వు ఎందుకు మాట్లాడలా? అసలు ఎందుకు మాట్లా? నిన్ను గెలిపించుకుంది ఎందుకో ప్రతిపక్ష నాయకుడుగా. ప్రభుత్వం చేసే పనుల్లో తప్పిదాలు ఉంటే దాన్ని ఖండించడానికి ఒక నాయకుడు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు. నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నీకేం ప్రతిపక్ష హోదా కదా? 4 గళ్ళు 4 కార్లు ఇవన్నీ ఉండక్కర్లా, ఆల్రెడీ నీకు ఉన్నాయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం అండి.
మరి తెలుగుదేశం పార్టీ అదే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 14 మంది తెలుగుదేశం కార్యకర్తల హత్యలు అయితే జరిగినాయి. మరి దాని గురించి ఏ రోజు ఎక్కడ పరామర్శకి వెళ్ళలేదు. ఎందుకని ఇదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాడు అనుకోవాలంటారు? అంటే బురద చల్లటానికి రాజకీయ నాయకుల్లో ఎత్తులు పై ఎత్తులు ఎత్తారు కానీ ఇంతల విచ్చడిలుగా అబద్ధాలతోటి అసందర్భ పాలనతోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇంత నీచానికి చేరతాడని వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరికి లేదు. మరి ఇతనికి ఎందుకు అబ్బిందో ఏమైపోయిందో, వాళ్ళ తాత దబ్బిందో ఏమబ్బిందో అది ఆయనకే తెలియాలి. ఆయన మన నైజం మార్చుకుంటాడా లేకపోతే ఈ రాజకీయంగా రావాలనుకున్నటం భ్రమండి. అది చాలా తప్పు. అక్కడ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినట్టు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నాడు, అడ్డుకొని చూడండి రచ్చ ఈసారి అంటున్నాడు కదా. మరి వాడు బందవాడు నేను అదే కనుక తెలుగుదేశం పార్టీ వస్తే నేను మీసం తీసుకుంటాను నా కుడి పక్క అన్నాడు. ఆ మొన్న ఇంతవరకు మీసం తీసుకున్నాడా? ఆడ మాట దావటం మాట చెప్పటం మాట తప్ప మాట దొరకలేదేమో దాంట్లో ఏముంది అంతేనంటావా? అంత లావుగా ఉంది మీసం కూడా. అబ్బో ఇక్కడ దాకా ఉండేలే అంత తిరుపతి పోతే కమ్మకి ఇస్తారు ఫ్రీగా. తిరుపతిలో ఇస్తారు కదండి. మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నాడుగా మాజీ చైర్మన్, కొంచెం విలువ ఇస్తారు మాజీ అనగానే. ఆయన తీసుకొస్తాడు ఆయన ఊపుతున్నాడు చెయ్యిరికి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాపం పండినప్పుడు అది ప్రక్షాళన జరిగింది. జాలి లేకుండా మాట్లాడతారు ఏంటండి చెయ్యి ఇరిగిన వాళ్ళ మీద కూడా? ఎందుకండి? ఎందుకు జాలి వీళ్ళు చేసిన పనులు ఏందండి? ఎక్కడెక్కడ భూములని వీళ్ళు జోబులోకేనా? ప్రజలు బతకూడదా? 4 చెట్లు పెంచుకోవడానికి తీసుకుంటే తప్పంటారా? అసలు చెట్లు పెంచాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రం పచ్చదనం ఉండాలని ఎలుగుతో మొక్కలు నాటడానికి ఇత్తనాలు వెళ్తే మేము ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే చెట్లు నరకటం మొదలుపెట్టారు. అసలు అడవి శాఖ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మామూలుగా మనిషి ఈ రోడ్డు మీద చెట్టు నరుకు నేను సామాన్య ఒక రైతు కుటుంబంలో పుట్టినని నేను ఈ చెట్టు నరికితే నా మీద కేసు పెడతారుగా. మరి ఎందుకండి అసలు చెట్లు నరుగుతుంది? ఈ డిపార్ట్మెంట్ ఏం చేసింది? చెట్లు ఏం చేసినాయి? నాయకుడికి ఆయన నాయకుడు వెళ్తుంటే ఆయనకి ఎస్కార్ట్ కావాల్సినంత మంది, ముఖ్యమంత్రికి కావాల్సినంత ఎస్కార్ట్ ఉండిద్ది. ఏసీ బస్సులు ఉంటాయి, ముందు వెనకాల 30-40 కార్లు ఉంటాయి. ఈయన ఏ కార్లు ఉంటాడు ఎవరికి తెలియదు, ఆయన బ్లాక్ కార్లు. మరి ఈయనకి ఎందుకు చెట్లు నరకటం? చెట్లు ఉంటే ఆక్సిజన్ ఇచ్చింది, ఆక్సిజన్ అంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు. మరి అవి నరుక్కుంటే పోయేవాడికి ఇంకా పరిపాలన గురించి నరుకుడేగా పరిపాలన అంటే చెట్లు నరికినాడు ప్రజలు నరకడం పెద్ద ఆశ్చర్యపడక్కర్లా.